హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈరోజు గుమ్మగుమ్మలాడే మిల్లీ మేకర్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. మిల్లీ మేకర్తో చేసిన వంటలు అంటే చాలామంది ఇష్టంగా తింటారు. మరి మీకు కూడా వాటితో చేసిన వంటలు అంటే ఇష్టమేనండి. అయితే ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఈసారికి ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి. దీని టేస్ట్ మటన్ కంటే కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలాంటి కర్రీస్ అయితే వండుకోవడానికి ప్రిపేర్ చేస్తాం. కంపల్సరీ అందరూ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక కప్పు ఇలా మిల్లీ మేకర్ తీసుకుని అందులో వేసానండి. కొంచెంసేపు అందులో తిప్పుకున్నాక ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా తీసేసి ఇప్పుడైతే ఆ మిల్లీ మేకర్ని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా చాలా గట్టిగా అనేది పిండుకోవాలి. ఇప్పుడు వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని చూసేద్దాం. 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి. 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ మిరియాలు, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే కొంచెం పెరుగు తీసుకుని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని చిలకరించుకుని పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లిపాయలు చూసిన కదా, ఇన్ని వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను, చిన్న అల్లం ముక్క, ఇంక ఇవన్నీ వేసుకుని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అర స్పూన్ మిరియాలు ఇందుట్లో వేసేసుకోవాలి. మనం 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదండి, 2 పచ్చిమిర్చి అయితే ఇందుట్లో వేస్తున్నాను. 4 చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి వేస్తున్నాను. 2 లవంగాలు, 2 ఇలాచీలు. మనం ఇవన్నీ 4 తీసుకుని 2 ఇందుట్లో వేసుకోవాలి, 2 కర్రీలో వేసుకోవాలండి. ఇప్పుడు బాండిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ మిల్లీ మేకర్ అనేది కొంచెం పసుపు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో మళ్ళీ మనం మిగిలినవి వేసుకుందామండి. చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇప్పుడు 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఇంక ఇవన్నీ మిగతావన్నీ ఇక్కడ వేసుకుంటామండి. 2 పచ్చిమిర్చి, ఘాటు కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఏమైనా స్పైసీ కావాలని కొంచెం వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వేసేసాను. ఈ విధంగా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. కరివేపాకు, కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న టమాటాలను కూడా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకుని ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ కర్రీస్ ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా ఈ విధంగా అయితే మనం బాగా మగ్గిపోయినవాళ్ళు, పచ్చివాసన పోయేంతవరకు మగ్గి చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా తిప్పుకోవాలండి. ఇవంతా కొంచెం ఒక్క నిమిషం మగ్గిపోనివ్వాలి. ఇలాగా ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడైతే బాగా మగ్గిపోయిందండి. మనకి ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం దీంట్లో అనేది ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. మీకు కావాలంటే మిల్లీ మేకర్ కూడా ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మిల్లీ మేకర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మిల్లీ మేకర్ కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ ఉంది కదండి, ఆ మజ్జిగ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా మజ్జిగ పోసి చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మజ్జిగ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఒక నిమిషం మూత పెట్టేసి ఉంచేయండి. ఇక ఇప్పుడు ఫైనల్గా మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ కసూరి మేతి అండి. ఇది వేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మటన్, చికెన్ ఏ కర్రీస్లోకైనా ఇలా వేసుకుంటే కసూరి మేతి అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఈ వేడి కూరలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క నిమిషం తిప్పుకున్న తర్వాత వేడివేడి కర్రీలో ఇలా నిమ్మకాయ రసం పిండుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ కూర చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా మిల్లీ మేకర్ కర్రీ చేసి పెట్టండి తప్పకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరూ ట్రై చేయండి. మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.